దేశంలోనే సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కున్న కవిత గారు తీహార్ జైలులో జైలు జీవితం గడిపి బెయిల్ మీద ఇప్పుడు బయట తిరుగుతున్నారు. ఆమె ఒక మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన టైంపాస్ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడని విమర్శించడం జరిగింది. నేను కవిత గారికి ఒక్కటే చెప్తున్నాను, నీలాగా నాన్నని అడ్డం పెట్టుకొని అడ్డదారుల్లో ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అవి ప్రజలకి సేవ చేయమని చెప్తే మీరు లిక్కర్ అమ్ముకొని దాంట్లో స్కాములు చేసి 100 కోట్లు అవినీతికి పాల్పడి జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా ఏమీ ఉప ముఖ్యమంత్రి అయిపోలేదు. ఆయన 16 సంవత్సరాల కష్టం, ప్రజలు ఆయనకి ఓట్లేసి గెలిపించుకొని ఈరోజు మా ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మీలాగా నాన్న పేరు చెప్పుకొని తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని ఎమ్మెల్సీ అయ్యి మంత్రులు అవి అవినీతికి పాల్పడి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించలేదు. మా అన్నయ్యని అనే ముందు మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని తర్వాత మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారిని అనండి.